హాయ్ హలో అండి. ఈరోజు కొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాం. అదేంటో కాదండి, దద్దోజనం చేయటం. చూడండి, అన్నాన్ని తీసుకున్నాను, బాగా అది మెత్తగా చేసుకుంటున్నాను. యాక్చువల్లీ అన్నము వండేటప్పుడే మెత్తగా వండుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు దాంట్లో తగినంత పెరుగు వేసుకున్నాను. దద్దోజనంలో పెరుగు తక్కువ వేసుకోవాలి, పాలు ఎక్కువ వేసుకోవాలండి. కాబట్టి నేను కూడా పాలు ఎక్కువ వేసుకున్నాను, పెరుగు తక్కువ వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇష్టం ఉన్నవాళ్ళు కొంచెము సాల్ట్ కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు ఇక్కడ. ఇప్పుడు దీంట్లో మనకి ఇష్టం వచ్చినటువంటి ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. మనకి ఈ ఫ్రూట్స్ మనం తింటాము అని అనుకుంటే దాంట్లో మిక్స్ చేసుకోవటమే. నేను ఇక్కడ గ్రేప్స్ వేసాను, అలానే దానిమ్మ గింజలు. ఇవి రెండు కూడా మెయిన్, ఈ రెండు వేసుకుంటే చాలు అనుకుంటా నేనైతే. చూడండి, అసలు ఆ కలరు చేంజ్ అయిపోయింది. ఈ రెండు కాంబినేషనే చాలా చాలా బాగుంది. ఈ విధంగా మళ్ళీ మిక్స్ చేసుకుంటూ మనకి తగినంత ఫ్రూట్స్ వేసుకుంటూ ఉండటమే. నేను కూడా చాలా ఎక్కువ వేశాను. ఈ ఎండాకాలము ఈ విధంగా చేసుకొని తింటే కడుపులో హాయిగా ఉంటుందండి. అసలు మధ్యాహ్నం పూట లేకపోతే నైట్ అయినా. ఇప్పుడు జస్ట్ తాలింపు పెట్టుకోవటము. ఒక స్పూను నూనె తీసుకున్నాను, దాంట్లో పచ్చెనగపప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అంతేనండి. కావాలనుకుంటే ఎండుమిర్చి వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు ఇక్కడ. జస్ట్ అట్లాగా అవి బాగా వేగినాక అది తాలింపు తీసుకొని వెళ్ళి పెరుగన్నంలో మనం ఇప్పుడు దాకా మిక్స్ చేసాం కదా, దాంట్లో కలిపేసుకోవటమే. చూడండి, అవి వేగినాయి. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాను. మొత్తము బాగా మిక్స్ చేసుకొని కావాలనుకుంటే పైనుంచి ఇంకా ఫ్రూట్స్ మనము వేసుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్, రెడీ టు ఈట్. థ్యాంక్ యూ. హ్యాపీ. టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉందో. ఆమా, ఈరోజు స్పెషల్ నీకోసమే ఇది. వావ్, చూస్తుంటేనే చాలా బాగుంది. మరి టేస్ట్ చూడు. చూడ్డానికి చాలా యమ్మీగా ఉంది. సూపర్ సూపర్ టేస్టీగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. మీరు కూడా ఈ ఎండాకాలం చేసుకొని తినండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.